జ్ఞానాన్ని మనం మన తోటివారి అందరితో పంచుకోవడానికి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మాస్టర్స్. సో, లైట్ వర్కర్స్ టీవీ మరియు ఒమేగా పిరమిడ్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ 11 రోజుల జీవించడం నేర్పే కళలులో 6వ రోజుకి స్వాగతం మాస్టర్స్. మరి మన ముందు దేవిచక్క మాస్టర్ ఉన్నారు. సో, గత 6 రోజులుగా మనం ఎంతో అద్భుతమైన విషయాలను నేర్చుకుంటున్నామంటే అసలు వినడం ఎలా? కమ్యూనికేట్ చేసుకోవడం ఎలా? సఫరింగ్‌లో కూడా ఎంత అద్భుతంగా సఫరింగ్‌ని నేర్చుకోవాలి అనేది. ఆ లెట్టింగ్ గో ఎలా చేయాలి? అండ్ ఫ్రీడమ్ ఎలా ఉండాలి? అండ్ దెన్ అలాగే నిన్నటి రోజు యాక్సెప్టెన్స్ చేయలేకపోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది? ఆ అంగీకారాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఎంత అద్భుతంగా జీవితాన్ని మనం మలుచుకోవచ్చు అనేది నేర్చుకున్నాం కదా! మరి ఈరోజు 7వ రోజు ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. సో, మరి ఈ మైండ్‌ఫుల్‌నెస్‌గా మనం ఎలా ఉండాలని తెలుసుకోవడానికి మనం దేవి గారిని ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు. ఓవర్ టు యూ మ్యామ్. Thank you so much, Bhavani garu. Let me replace my yes. Thank you so much, Bhavani garu, for such a wonderful, warm welcoming. అండ్ 6వ రోజులోకి అడుగు పెట్టేసాము 11 డేస్ సర్కిల్‌లో. మరి ఈ రోజు మనం నేర్చుకోపోయేది మైండ్‌ఫుల్‌నెస్. ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. మరి మైండ్‌ఫుల్‌నెస్ అనేది కూడా ఒక అద్భుతమైన కళ. ఈ కళ ఎలాంటిదంటే, ఈ కళ పునాది లాంటి కళ అన్నమాట. అంటే అన్ని కళలకి ఆధారభూతమైన కళ. మనం ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ గురించి తెలుసుకున్నాం. మరి ట్రూ లిజనింగ్ చేయాలంటే మనం మైండ్‌ఫుల్‌గా వినాలి. అలాగే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. మరి సరైన విధంగా హృదయంతో కూడిన అహింసాత్మకమైన కరుణతో కూడిన సంభాషణ చేయాలంటే మనం ఎంతో మైండ్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే ఏమి చేయాలన్నా మై డియర్ ఫ్రెండ్ ఆ సఫరింగ్ అండర్‌గో అవ్వాలి. ఆ సఫరింగ్ కూడా మైండ్‌ఫుల్‌గా ఉండాలి మన సఫరింగ్ పట్ల. మా సఫరింగ్ పట్ల మైండ్‌ఫుల్‌గా లేపోతే ఆర్ట్ ఆఫ్ సఫరింగ్ కూడా రాదు. చెయ్యలేము. అలాగే వదిలిపెట్టడానికి కూడా మనకి మైండ్‌ఫుల్‌గా ఉండాలి. మైండ్‌ఫుల్‌గా లేకపోతే విడిచిపెట్టలేము. అన్ని కళలకి ఆధారభూతమైనదే ఈ మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి అర్థం అసల? మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనకి ఆనాపానసతి అంటారు కదా! ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. మనందరికీ తెలుసు. సతి అంటే మైండ్‌ఫుల్‌నెస్. సతి అంటే ఉండడము. శ్వాసతో ఉండడము. ఆ తో ఉండడమే మైండ్‌ఫుల్‌నెస్. ఇంకా ఎవరో ఒకసారి బుద్ధుడిని అడిగారంట. అసలు ధ్యానం అంటే ఏమిటి అని. ఆయన ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, ధ్యానం అంటే నువ్వు నడిచేటప్పుడు నడవడం, తినేటప్పుడు తినడం అని చెప్పారట. నడిచేటప్పుడు నడవడం, తినేటప్పుడు తినడం అదే ధ్యానం. అదే మైండ్‌ఫుల్‌నెస్ అంటే నడిచేటప్పుడు ఆ నడకతో ఉండడము. తినేటప్పుడు తినడంతో ఉండడము. ఇప్పుడు ఇక్కడ ఉండడము. మన పూర్తి ఎరుకతో, మన పూర్తి ఉనికితో ఉండడము. ఆ ఉండడము ఎంత అద్భుతమంటే, మనం అనుకుంటామనమాట. గబగబా పరుగులు పెట్టేసి, పరుగులు పెట్టేసి, పరుగులు పెట్టేసి 100 పనులు చేసేస్తే, మనం చాలా ఎంతో పనులు చేస్తాము. మెల్లగా ఉంటే ఏ పనులు జరగవని అనుకుంటాం. కానీ, మనం ఎలా అంటే అండి మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఎలా అంటే, ఇప్పుడు ఒక ట్రావెలేటర్స్ ఉంటాయి కదా! ట్రావెలేటర్స్, ఎస్కలేటర్స్ ఉంటాయి కదా! అంటే మనకి మెట్లు ఇలా పైకి జరుగుతూ ఉంటాయి ఎస్కలేటర్స్. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ట్రావెలేటర్స్ ఉంటాయి. అవి ఇలాగ బెల్ట్ ఉంటది. మనం నుంచుంటే ముందుకు జరుగుతూ ఉంటాయన్నమాట. కదా! సో, ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది కూడా అటువంటిదే. అంటే ఇంకొకటి మామూలుగా మనం తీసే పరుగులేంటంటే ఇలా ఒక కొండుంది. ఆ కొండ మీదకి మనం పరిగెడుతున్నట్టన్నమాట. మనం చాలా ఎక్కువ శ్రమ పడతాం. చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతాం. ఎనర్జీని ఖర్చు చేసుకుంటాం. ఆవేశపడతాం. కానీ ఎంతో ఎక్కువ వెళ్ళలేం. చాలా త్వరగా అలిసిపోతాం. ఆగిపోతాం. కానీ ఈ మైండ్‌ఫుల్‌నెస్ ఎలాంటిదంటే, ఆ ట్రావెలేటర్ మీద నడుస్తున్నామనమాట. మనం ఏసేది ఒక్క అడుగే, 2 అడుగులే. కానీ ఈలోగా ఆ ట్రావెలేటర్ మనని 10 అడుగులు తీసుకెళ్ళిపోతుంది. మనం వేసింది 2 అడుగులు, కానీ వెళ్ళింది 15 అడుగులుంటుంది. ఎందుకని?
మనతో పాటు ఆ కిందన నడుస్తోంది. ట్రావెలేటర్ నడుస్తోంది. మనం ఒక మెట్టెక్కుతాం. ఈలోగా ఎస్కలేటర్ కూడా అలా పైకెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిదే మైండ్‌ఫుల్‌నెస్. మనం అనుకుంటాం అనమాట. చాలా తక్కువ చేస్తామేమో మైండ్‌ఫుల్‌గా ఉంటే, మనకి సమయం సరిపోదేమో అనుకుంటాం. కానీ ఆ మైండ్‌ఫుల్‌తో ఉన్నప్పుడు మనతో పాటు ఆ సృష్టంతా కూడా పనిచేస్తూ ఉంటుందనమాట మన పని మీద. అందువల్ల చాలా తక్కువ శ్రమతో చాలా ఎక్కువ చేయగలుగుతాం. అది మ్యాజిక్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. మిరకిల్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ అనమాట. ఈ మైండ్‌ఫుల్‌నెస్ గురించి చాలా ఎక్కువగా ఈ ఆధునిక ఈ తరానికి బోధించిన వారు ఎవరంటే గనక తిక్ నథ్ హాన్ గారు. తిక్ నథ్ హాన్ గారని ఆయన చాలా గొప్ప బుద్ధిస్ట్ మాంక్ అనమాట అండి. బుద్ధ యోగి ఆయన. బౌద్ధ సన్యాసి అని కూడా చెప్పొచ్చు. ఆయన ప్లమ్ విలేజ్‌ని స్థాపించిన ఆయన. ఆహ్, ఆయన ఆయన చాలా చిన్నప్పుడే ఆహ్, ఈ మైండ్‌ఫుల్‌నెస్ అంటే మేబీ ఆయనకి గత జన్మ సాధనలు ఎన్నో ఉండుండొచ్చేమో. ఆయన పుట్టడంతోనే ఒక గొప్ప బుద్ధుడిలా పుట్టారాయన. ఒక యోగి జన్మనమాట. ఆ ట్రాన్సెండెంటల్ సోల్ ఆయన. చిన్నప్పుడే 16 సంవత్సరాలప్పుడే సన్యాసం తీసుకున్నారు. ఆయన జీవితం అంతా సన్యాసిగా ఉండాలనుకున్నారు. 16 సంవత్సరాలప్పుడే ఆయన ఆహ్, ఈ ప్రపంచాన్నంతటికి దుఃఖం, ఈ యుద్ధం ఎంతలా ఉంది. ఇంత యుద్ధంగా ఉన్న ఈ ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది. అవసరం లేనిది ఏడుస్తున్నారు ఈళ్ళందరూ. అవసరం లేనిది ఆహ్, అన్న అజ్ఞానంతో ఇంత దుఃఖాన్ని, బాధని క్రియేట్ చేసుకుంటున్నారే! వీళ్ళకి బోధించాలి అన్న కరుణ కలిగింది ఆయనకి అప్పట్లోనే. ఆయన ఒక చిన్న మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. చిన్న మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తే యుద్ధంలో ఉన్న వాళ్ళకి యంగ్ వాలంటీర్స్ అని చెప్పేసి 16 సంవత్సరాల వయసులో స్థాపిస్తే చాలా తక్కువ సమయంలో 10,000 మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారక్కడ. అంటే అది మ్యాజిక్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. మనం మైండ్‌ఫుల్ లేకుండా, మన లోపల పునాది గట్టిగా లేకుండా, మనం చాలా శ్రమ పడిపోయి ఎంతో చేసేసామనుకోండి, ఒక 10 మందో, 15 మంది, 20 మంది వాలంటీర్స్ ఒస్తారు. కానీ ఆయనలో ఆయన పాతుకొని గాఢంగా పాతుకున్నారు. మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా. ప్రతి క్షణం మైండ్‌ఫుల్‌గా ఆయన సంకల్పాల పట్ల ఆ ఎరుక. ఆయన ఉనికి పట్ల ఎరుక, ఆయన నిర్ణయాల పట్ల ఎరుక, క్లారిటీ వాటన్నిటితో ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల అతి తక్కువ సమయంలో 10,000 మందొచ్చారనమాట. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, అదే సంకల్పాన్ని అది మంచి సంకల్పమే, గొప్ప సంకల్పమే, సేవ చేసే సంకల్పమే. కానీ మైండ్‌ఫుల్‌నెస్ లేదు. ఆ విశేషమైన ఎరుక, ఉనికిని అనుభూతి చెందే స్థితిలో లేని వాళ్ళు అదే ఇనిషియేషన్ చేసుకున్నప్పుడు అంతమంది రారు. అంత ఆకర్షణ ఏర్పడదు. అంత పుల్ ఉండదనమాట. కానీ ఆయన విశేషమైన ఎరుకతో అంత గొప్ప మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌తో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని వేల మంది వచ్చారనమాట. ఎందుకంటే నేను ఈ ఎగ్జాంపుల్ ముందు చెప్పాను. ఆ మైండ్‌ఫుల్‌నెస్ గురించి ప్రాక్టీస్ చేసినప్పుడు అనిపిస్తదనమాట. అమ్మో! ఇలా చేస్తే అసలు నా రోజు గడుస్తదా? నేను ఇన్ని పనులు చేయాలి. ఇన్ని పనులు అయినట్టే అని చెప్పి అనిపిస్తదనమాట మనకి. ఎందుకంటే ఆయన చాలా మెల్లగా ఎరుకతో చెయ్యమని చెప్తారు. ఏమిటి మైండ్‌ఫుల్‌నెస్ అంటే, నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు, నేను శ్వాస తీసుకుంటున్నాను అని తెలిసి తీసుకోవడము. నేను విడిచిపెడుతున్నాను అని తెలిసి విడిచిపెట్టడం. నడిచేటప్పుడు నేను నడుస్తున్నాను అని తెలుసుకొని నడవడము. శ్వాస తీసుకుంటూ ఆ పదాన్ని ఆనుస్తూ, ఆ పాదము ఎలా ఆనుతోంది, ఆ పాదం ఆనినప్పుడు మన లోపల ఎన్ని కండరాలు కదులుతున్నాయి, ఎక్కడ పాదంలో ఏ ప్లేసుల్లో వెయిట్ పడుతోంది. ఎలా మన శరీరం ముందుకి ఇలా జరుగుతోంది. వాటన్నిటిని గమనిస్తూ భూమాతను అనుభూతి చెందుతూ నడవమంటారనమాట. మైండ్‌ఫుల్ వాకింగ్ అని చెప్తారు. ఆయన గాలిలో నడవడం కంటే కూడా ఎంతో అద్భుతము నేల మీద నడవడం అని చెప్తారనమాట. ఆ భూమాకర్షణ శక్తిని అనుభూతి చెందుతూ. మీరు ఆ నడిచేటప్పుడు భూమాతకి ముద్దు పెడుతున్నట్టు అంత ప్రేమగా నడవాలి అని చెప్తారనమాట. ఆయన చేసే ప్రతి పనిని కూడా ఎంతో ఆనందంగా, ప్రేమగా, అద్భుతంగా పూర్తి ఇరుకుతో చేయమని చెప్తారు.
అంటే అవేవో పెద్ద పెద్ద పనులు కాదు. అంత అద్భుతంగా, అంత ప్రేమగా చేయడానికి నడవడం, కూర్చోవడం, శ్వాస తీసుకోవడం, ఒక టీ తాగడం, వీటన్నిటిని కూడా ఎంతో ప్రేమగా చేయమని చెప్తారనమాటండి. ఎంతో ఎరుకతో, పూర్తి స్పృహతో, పూర్తి ఉనికితో చేయమంటారు. ఎందుకంటే అవన్నీ చాలా ముఖ్యమైన విషయాలని చెప్తారనమాట. మనం అనుకుంటాం ఎక్కడెక్కడికో ఎళ్ళిపోయి ఏదేదో చేసేయాలేమో ముఖ్యమైన విషయాలకని. మీరు తీసుకునే ఆహారాన్ని ఎంతో మైండ్‌ఫుల్‌గా తినాలని చెప్తారనమాటండి. ఎందుకంటే ఆ ఆహారము అతి త్వరలో మీ మీ మీరుగా మారిపోతుంది. మీరు తీసుకున్న ఆహారము. అంతే కదా! అది మన శరీరంలో భాగం కాబోతోంది. మరి అలాంటి మిమ్మల్ని తయారు చేసుకునే ఆ పని చేసినప్పుడు ఎంత ప్రేమగా, ఎంత ఇరుకుగా తినాలి అని చెప్తారనమాట. సో, మనం మార్నింగ్ లేవగానే చాలా ఎరుకతో ఒక శ్వాస తీసుకోవాలట. ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఎంత ఎరుకగా ఉండాలంటే, శ్వాస ఎక్కడి నుంచి మొదలవుతోంది, ఎక్కడి వరకు వెళ్తోంది. అలా వెళ్తున్నప్పుడు నా శరీరం ఎటువంటి కదలికలకు గురవుతోంది. భుజాలు కొంచెం పైకి ఇలా వస్తాయి. చిన్నగా శ్వాస తీసుకున్నప్పుడు. ఛాతీ ఇలా వెడల్పుగా అవుతుంది. మన పొట్ట ఇలా ముందుకొస్తుంది. ఒక అప్‌వర్డ్ మూవ్‌మెంటు, ఒక సైడ్‌వర్డ్ మూవ్‌మెంటు, ఒక ఇలాంటి ముందుకొచ్చే మూవ్‌మెంట్ 3 మూవ్‌మెంట్లు జరిగి, ఆ 3 ఇలా ముడుచుకుంటాయి మళ్ళీ శ్వాస వదిలినప్పుడు. ఒక రిథమిక్ డాన్స్ జరుగుతుంది మన శరీరంలో. పూర్తిగా ఆ శరీరంతో పాటు, ఆ శ్వాసతో పాటు మీ శరీరాన్ని అనుభూతి చెందండని చెప్తారనమాట. ఈ క్షణంలోకి పూర్తిగా రండి. ఈ క్షణంలో పూర్తిగా ఉన్నప్పుడు మనం ఆ ఫ్రీడమ్‌లో ఉంటామనమాట. మనం గతానికి, భవిష్యత్తుకి బందీలు కాము. ఇప్పుడు, ఇక్కడ ఉన్నాము. ఈ క్షణంలో ఉన్నాము. అదే మైండ్‌ఫుల్‌నెస్. అలాగే నేను కూరగాయలు కోస్తున్నాననుకోండి. మైండ్‌ఫుల్‌గా కూరగాయలు కోస్తే అప్పుడు ఏం జరుగుతుంది? నేను మైండ్‌ఫుల్‌గా కూరగాయలు కోసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్టు ఆ వెజిటబుల్ పట్టుకుంటాను నేను. పట్టుకున్నప్పుడు దాని స్పర్శని, దాని రంగుని నేనెందుకంటే అక్కడ ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనం ఎన్నో గుర్తించగలుగుతామనమాట. మనం ఎక్కడో ఆలోచిస్తూ, మాట్లాడుతూ ఇలా పెట్టి ఇల్ల కోసేసామనుకోండి, అసలు ఆ క్యారెట్ యొక్క రంగుని ఒక క్యారెట్ పీల్ చేస్తున్నాం అనుకున్నాం. ఆ క్యారెట్ యొక్క రంగుని, దాని షేప్‌ని, దాని మీదున్న గీతలని, దాని రిచ్ కలర్‌ని ఎంత ఆరెంజ్‌గా ఉంటుందండి. ఎంత బావుంటుంది ఆరెంజ్ కలరు. దాని రిచ్ ఆరెంజ్ కలర్‌ని దేనిని నేను చూడలేను. దేనిని అప్రిషియేట్ చేయలేను. సౌందర్యాన్ని కోల్పోతాను. సో, ఎరుకతో ఉన్నప్పుడు, ఆ క్షణంలో ఉన్నప్పుడు దాని యొక్క సౌందర్యాన్ని చూడగలుగుతాను. భూగర్భంలో అది పెరిగింది. అంటే భూమాతతో ఎంత అనుసంధానమై ఎంత శక్తి ఉందో అని చెప్పి, దాని యొక్క భూమితో ఉన్న దాని అనుసంధానాన్ని నేను ఫీల్ అవ్వగలుగుతాను. దాన్ని కలిగినప్పుడు ఆ వాటర్‌తో నేను అనుసంధానాన్ని ఫీల్ అవుతాను. ఆ వాటర్ యొక్క ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటాను. దాన్ని కట్ చేసినప్పుడు ఆ నైఫ్‌కున్న పదున్ని మెచ్చుకోగలుగుతాను. అప్రిషియేట్ చేయగలుగుతాను. సో, ఇవన్నీ ఆ టెక్స్చర్‌ని, ఆ దానిలో ఉన్న జ్యూసెస్‌ని చక్కటి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉండి కూడా గట్టిగా ఆహ్, ఉండి ఆ వాటర్‌ని నిలుపుకుంటుంది దాంట్లో. ఎంత అద్భుతం కదా! సో, అలా మనం ఆ క్షణంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూస్తూ, అప్రిషియేట్ చేస్తూ ఆనందించగలమట. ఆయన చెప్తారనమాట మైండ్‌ఫుల్‌గా ఉంటే మీకు ఆనందించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్ని కారణాలున్నాయో అర్థమవుతుందని చెప్తారనమాట. ఆయన పెరిగినప్పుడు వియత్నాంలో చిన్నప్పుడంతా కూడా యుద్ధం జరిగేదనమాటండి. ఆయన చెప్తారిప్పుడు, "మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఇప్పుడు మీ ఇంటి మీద ఎవరు బాంబు వేస్తారో అన్న భయం లేదు కదా మీకు. ఎంత ఆనందంగా ఉండొచ్చు మీరు" అని అడుగుతారనమాట. ఎందుకంటే ఆయన యుద్ధ పరిస్థితుల్లో పెరిగారు. ఎప్పుడు ఆ ఇంటి మీద బాంబు పడుతుందో, ఎప్పుడు పేలిపోతుందో ఇల్లు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారాయన. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనే అంత కరుణతో, ప్రేమతో ఉన్నప్పుడు మనకసలు ఏమొచ్చింది ఆనందంగా లేకపోవడానికి? ఈ క్షణంలో లోటేమిటి అని అడుగుతారనమాట మనకి 'ఎక్కార్ట్ టోలే' గారు.
ఈ క్షణంలో లోటేమిటి అంటారు. ఈ క్షణంలో నీకు ఏముంది? అంటే లేదండి పొద్దున్నుంచి నేను చాలా పని చేశాను. ఓకే. చేశారు. పొద్దున్నుంచి పని చేశారు. నిన్న రాత్రి కూడా సరిగ్గా నిద్రలేదు. ఓకే. అది నిన్న రాత్రి కదా! అది పొద్దున్నుంచి కదా! ఇప్పుడు ఈ క్షణంలో ఏంటి సమస్య అని అడుగుతారు. మళ్ళీ రేపు చాలా పనుందండి బాబు. ఊరికే రేపు చాలా పనుంది. అది రేపు కదా! ఇప్పుడు ఈ క్షణంలో లోటేమిటి? ఈ క్షణంలో లోటేమీ ఉండదు. మనం ఈ క్షణంలోకి వచ్చేస్తే మైండ్‌ఫుల్‌గా ఉంటే గనక అక్కడ సమస్యుండదు, లోటుండదు, వ్యాధుండదు, దుఃఖముండదు, కోపముండదు. ఎందుకంటే నన్ను వాళ్ళు తిట్టారు. అంటే తిట్టిందెప్పుడు? ఒక్క నిమిషం క్రితం గదా! అది అయిపోయింది కదా! ఈ క్షణంలోకొచ్చేయండి అంటారనమాట. ఈ క్షణంలో లోటేమిటి అంటారు. ఎందుకు ఇందాక ఒక నిమిషం కింద ముందు తిట్టిన దాన్ని ఇప్పుడెందుకు తలుచుకుంటున్నారు? ఆ నిమిషం ముందు అయిపోయిందది. ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలోకొచ్చేయండి అంటారనమాట. అది ఇది చాలా చాలా కష్టం మనకి. ఎందుకంటే మనం అలాగా వైర్ అయిపోయింది మన బ్రెయిను. ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి వెళ్ళడంలో. దానిని తీసుకొచ్చి మళ్ళీ ఆ వైరింగ్ అంతా తీసుకొచ్చి ఈ వర్తమాన క్షణంలో మనం పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఈ వర్తమాన క్షణమే నిజము. ఇక్కడే మనకి శక్తి ఉంది. ఇక్కడే మనం దేన్నన్నా అనుభూతి చెందగలము. ఇక్కడే నేను ఏదన్నా కొత్తగా చేయగలను. ఇక్కడే నేను సృష్టి చేయగలను. ఆ మైండ్‌ఫుల్‌గా లేకపోవడం వల్ల, ఈ క్షణంలో ఉండలేకపోవడం వల్ల, ఈ అద్భుతమైన ఈ క్షణాన్ని నేను కోల్పోతున్నాను. నేను 'రుక్మిణి మాత' పుస్తకం చదివాననమాట అండి. ఆ 'రుక్మిణి మాత' పుస్తకంలో ఉంది అనమాట. సెలెస్టియల్ వరల్డ్స్ నుంచి వచ్చాం మనందరూ కూడా పైలోకాల నుంచి వచ్చాం కదా! పైలోకాల్లో కూడా సమయకాలం ఉందట అక్కడ కూడా. పూర్తిగా లేకుండా లేదు. అంటే డిఫరెంట్ సమయం ఉంటుందనమాట అక్కడ. ఆ సమయానికి, ఈ సమయానికి మనకి ఇండియన్ కరెన్సీ, అమెరికన్ కరెన్సీ మారిస్తే విలువ ఎలా మారిపోతుంది. అలాగా పైలోకాలలో ఒక్క రోజు మనకి భూలోకంలో ఒక సంవత్సరమట. మనమందరం ఈ భూలోకానికి విజిటింగ్‌కొచ్చాం కదా! ఎన్ని రోజులు విజిటింగ్‌కొచ్చామంటే మనం ఒక 100 సంవత్సరాలు బతికేద్దాం అనుకున్నాం అనుకోండి. ఒక 100 రోజులు విజిటింగ్‌కి. ఒక 80 సంవత్సరాలనుకుందాం. 80 రోజులు విజిటింగొచ్చామన్నమాట సెలెస్టియల్ వరల్డ్ నుంచి పోల్చుకుంటే. 80 రోజులంటే ఎంత జీవితం? ఎంత చిన్నది గదా! చాలా చిన్నది గదా! అందులోనే మనం నేర్చుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి, కర్మాభరణ చేసుకోవాలి, పుణ్యకర్మ పోగు చేసుకోవాలి. అయన్నీ ఎప్పుడు చేయగలం? ఈ వర్తమాన క్షణంలో చేయగలం. మరి నిరంతరం ఈ వర్తమాన క్షణాన్ని కోల్పోతున్నామే ఇంత తక్కువ సమయంలో. ఓకే. హౌ టు హెల్డ్ పెయిన్ ఇన్ నౌ మూమెంట్. వెరీ గుడ్. ఇప్పుడు వర్తమాన క్షణంలో బాధ ఉంది. అప్పుడు ఎలాగా వర్తమాన క్షణంలో ఉండడం? ఆ బాధని చూడలేక వెళ్ళిపోతూ ఉంటాం. ఏమంటారంటే ఏదైతే బాధ ఉందో అది శూన్యంలో నుంచి వచ్చింది. మీరు గనక ఆ బాధతో ఉంటే అది మళ్ళీ తిరిగి శూన్యంగా మారిపోతుంది అని చెప్తారనమాట తిక్ నాథాన్ గారు. మీ బాధ వచ్చింది శూన్యంలోంచి. ఆ బాధలో కూడా శూన్యమే ఉంది. పూర్ణమదం పూర్ణమిదంలాగా అంత చోట శూన్యమే ఉందనమాట. కాబట్టి అక్కడ ఏదైతే బాధ ఉందో ఆ బాధ ఎలా పోతుంది వర్తమాన క్షణంలోకి బాధ ఉంటే వర్తమాన క్షణంలో ఎలా ఫేస్ చేయాలి అన్నారు కదా! అది మనం 'ఆర్ట్ ఆఫ్ సఫరింగ్‌లో' కూడా చెప్పుకున్నామండి. వర్తమాన క్షణంలో ఏముంది? బాధ ఉంది. ఆ బాధని గమనించాలి. వర్తమాన క్షణంలో విసుగ్గా ఉంది. ఆ విసుగును గమనించాలి. ఆ బాధకి, విసుగుకి ఉన్న ఆ స్టోరీ ఎక్కడుంది? గతంలో ఉంది. ఎందుకు బాధగా ఉంది నాకిప్పుడు? నన్నెవరో ఏదో అన్నారు. అందుకని బాధగా ఉంది. ఫేసింగ్ ఛాలెంజెస్ ఈస్ డిఫికల్ట్. ఫేసింగ్ ఛాలెంజెస్ ఈస్ డిఫికల్ట్ అనేది మన నమ్మకము. ఫేసింగ్ ఛాలెంజెస్ ఈస్ డిఫికల్ట్ అనేది నిజంగా డిఫికల్ట్ కాదు ఫేసింగ్ ఛాలెంజెస్ అనేది. అది మన నమ్మకం. ఛాలెంజ్ ఫేస్ చేయడం అనేది డిఫికల్ట్ కాదు. ఛాలెంజ్ ఫేస్ చేయడం కష్టము అన్న మీ నమ్మకము. ఆ ఛాలెంజ్‌లో ఫెయిల్ అయిపోతానేమో అన్న నీ భయము. ఆ ఛాలెంజ్ నేను ఫేస్ చేసేటప్పుడు అవమానాలకు గురవుతుందేమో అన్న మీ అనుమానము. ఇవన్నీ కలిపి ఆ ఛాలెంజ్‌ని కష్టం చేస్తాయన్నమాట. సో,
ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనం ఆ భయాన్ని, ఆ అవమానాన్ని, భయం ఎక్కడుంది? గతంలో ఉంది. అవమానం ఎక్కడుంది? భవిష్యత్తులో అవమానం అవుతదేమో. ఓటమి భవిష్యత్తులో ఉంది. ఈ భయము, ఆ ఓటమి, ఈ అవమానము ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. మన వర్తమాన క్షణంలోకొచ్చినప్పుడు. ఆ ఛాలెంజ్‌ని ఫేస్ చేసినప్పుడు. అవన్నీ పక్కకెళ్ళిపోయి ఉన్నదున్నట్టుగా ఆ ఛాలెంజే ఉంటుంది. అప్పుడు దానిని ఫేస్ చేయడం మనకి సులభం అయిపోతుంది. పూర్తిగా మన ఉనికితో ఈ క్షణంలో ఉండడం ద్వారా మనం ఎన్నో, ఎన్నో, ఎన్నో ఇప్పుడు ఒక బాధ ఉందనుకోండి, ఒక నొప్పి ఉందనుకోండి. ఆ నొప్పిని అనుభూతి చెందడానికి భయపడుతూ ఉంటాం మనం. ఇప్పుడు నాకు నడుము నొప్పొస్తోంది, కడుపు నొప్పొస్తుంది. ఏం చేస్తామంటే వెంటనే వెళ్లి మందేసేసుకుంటాం. లేదా దాన్ని మర్చిపోవడానికి వేరేది ఆ కాలు నొప్పొస్తుంది. దాన్ని మర్చిపోవడానికెళ్లి ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఏదో ఒకటి తాగుతూ ఉంటాం. లేదా వేరే ఏదో ఒకటి వీడియో పెట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాం. దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఈ వర్తమాన క్షణంలోకి పూర్తిగా వచ్చేసి గమనిస్తే గనక ఓకే. నాకిప్పుడు ఈ వర్తమాన క్షణంలో ఏముంది? నాకు నొప్పి ఉంది. నొప్పితో పాటు ఆ నొప్పి నేను అనుభవించాల్సొస్తుంది అన్న బాధ, ఈ నొప్పి తగ్గుతదో తగ్గలేదో అన్న అనుమానము, ఈ నొప్పి ఎక్కువైపోతే ఎలాగా అనే భయము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ వర్తమాన క్షణంలోకొచ్చి చూసినప్పుడు, అప్పుడు ఈ బాధ, ఈ భయము, నేను పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు మొత్తం ఇవన్నీ నాకు స్పృహలోకొస్తాయి. అదంతా సెకండ్ యారో అనమాట. ఆ సెకండ్ యారోని మనం తీసేస్తాం. ఆ ఎరుక వల్ల, ఆ స్పృహ వల్ల. అయన్నీ పోయినాయనుకోండి. నాకు భయం పోయింది, అనుమానం పోయింది, ఇవన్నీ పోయాయి. అప్పుడు ఆ నొప్పి చిన్నగా అయిపోతుంది. అప్పుడు పూర్తి ధ్యాసను ఆ నొప్పి మీద పెట్టాననుకోండి నేను. ఉన్నదున్నట్టుగా ఆ నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుంది? పొడుస్తుందా? లాగుతుందా? లేకుంటే మెలిపెట్టినట్టుందా నాకు? లేకుంటే జీవ్ జీవ్ జీవ్‌మని ఒక రకమైన సెన్సేషన్ ఒస్తుందా? ఎలాంటి నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ప్లేస్‌లో ఒస్తుంది? పూర్తిగా ఆ నొప్పికి సరెండర్ అయిపోయి దానితో ఉండాలనమాట. అలా పూర్తిగా సరెండర్ అయిపోయి దాంతో ఉన్నప్పుడు వేర్ అటెన్షన్ ప్లేస్ దేర్ ఎనర్జీ గోస్. మనం ఎక్కడ ధ్యాస పెడతామో మన శక్తి అంతా అక్కడికెళ్తుందనమాట. వెళ్ళి ఏమవుతుంది? ఆ పెయిన్ అంతా కూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా రిలీవ్ అయిపోతుంది. మొదటి రోజులో జరగకపోవచ్చు. రెండో రోజులో జరగకపోవచ్చు. కానీ 10 రోజులో, 15 రోజులో, 20 రోజులో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నొప్పి అదృశ్యమైపోతుంది. లేదా ఆ నొప్పి ఒక మెసేజ్‌ని పట్టుకొస్తుంది మీకు. ఆ మెసేజ్ ఏంటో మీకర్థమవుతుంది. దానితో పాటు ఉంటే. మన శరీరం నిరంతరం మనతో సంభాషణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. అప్పుడు అలా ఆ నొప్పితో అలా ఉండడం వల్ల దాని భాష మనం వినగలుగుతాం. ఒక స్ఫురణ కలుగుతుంది మనకి. ఓహో! ఇది నేను చెయ్యాలి అని. అది మ్యాజిక్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం సమస్యలన్నీ అంతం చేసి, ఈ క్షణంలో ఉన్న ఆ వైభవాన్ని ఈ క్షణంలో ఎంత ఆనందంగా ఉండొచ్చో తెలుస్తుందట మైండ్‌ఫుల్‌గా ఉంటే. నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు మైండ్‌ఫుల్‌గా చెప్తారనమాట తిక్నాథ్ గారు. శ్వాసని మైండ్‌ఫుల్‌గా తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనింకా జీవించి ఉన్నాను. నేను శ్వాస తీసుకుంటున్నాను కాబట్టి అంటారనమాట ఆయన. మైండ్‌ఫుల్‌గా ఉంటే అనిపిస్తుందనమాట. అబ్బా! నాకు ఎన్ని దీవెనలున్నాయో మనం కౌంట్ చేసుకుంటామంట. మనం చూడ్డానికి కళ్ళు ఉన్నాయి. కళ్ళు లేకపోతే ఎంత కష్టం. ఆ కళ్ళని ఉన్నట్టు చూసి మన కళ్ళని మనం అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటాం. ఆ మైండ్‌ఫుల్‌గా ఉండడం వల్ల మెచ్చుకుంటామంట. మెచ్చుకోవడానికి ఏమీ కనిపించదు మనకి. కంప్లెయింట్ చేయడానికే కనిపిస్తదనమాట మైండ్‌ఫుల్‌గా లేకపోతే. కానీ మైండ్‌ఫుల్‌గా ఉంటే ఎంతో మెచ్చుకుంటామట. ఆహా! నాకు కళ్ళు ఉన్నాయి. ఎంత అదృష్టం. నాకు తల్లిదండ్రులున్నారు. ఎంత అదృష్టం. నేను ఒక చక్కని ఇంట్లో ఉన్నాను. ఎంత అద్భుతం ఇది. నాకు డబ్బు తెచ్చిపెట్టే ఒక మంచి పని ఉంది. ఈ పని ఎంత అద్భుతం. ఎన్ని ఉన్నాయో మన లైఫ్‌లో ఆ అన్నిటిని కూడా మనం కౌంట్ చేసుకోవడం మొదలుపెడతామనమాట. ఎందుకంటే అప్పుడే మనకి ఎరుక వస్తుంది.
అప్రిషియేట్ చేయడం, మన జీవితాన్ని మనమే దీవించడం మొదలు పెడతాం. మనం చాలా 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 ఎక్కువగా ప్రోగ్రామ్ చేయబడిపోయాం. మైండ్‌ఫుల్‌గా లేకుండా ఉండడం కోసం. దానిని ఎంతగానో సాధన ఎలా చేయొచ్చంటే శ్వాస తీసుకుంటున్నారనుకోండి, ఆ శ్వాసని లోతుగా గమనించాలి. ఏ ముక్కు నుంచి నా శ్వాస ఎక్కువగా వస్తోంది? సూర్యనాడి నుంచి శ్వాస జరుగుతుందా? చంద్రనాడి నుంచి శ్వాస జరుగుతుందా? ఒక రోజుని ఎలా ఎరుకుతో మొదలుపెట్టాలంటే, లెగిసిన వెంటనే కూర్చుని ముందు మన శ్వాసను గమనించాలట. మన కుడి ముక్కు ద్వారా శ్వాస జరుగుతోందనుకోండి ఎక్కువగా, అప్పుడు మీ కుడి కాలు పెట్టి మీ మొదటి అడుగును వెయ్యండంటారు. ఎడమ ముక్కు ద్వారా శ్వాస జరుగుతుందనుకోండి, ఇప్పుడు మీ ఎడమ కాలుని పెట్టి మీ మొదటి అడుగు వేయండి. అంటే ఎంత ఎరుకతో శ్వాసించి, ఎంత ఎరుకతో నడుస్తున్నారో చూసారా? ఆయన వాకింగ్ మెడిటేషన్స్ చేస్తారనమాటండి. నడుస్తూ ధ్యానం. ఆయన నడుస్తుంటే, ఆయన నడవడం చూడ్డానికి ఎన్నో మంది వచ్చి చూస్తారట అలా ఆశ్చర్యంగా. అంత అద్భుతంగా నడుస్తారట ఆయన. ఓన్లీ నడక. అంటే ఎరుకతో నడిస్తే ఎంతమందొచ్చి చూడడం ఏంటి? ఏదన్నా గొప్ప స్పీచ్ ఇస్తే చూడాలి గాని. అదే మిరకిల్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ మనం అనుకుంటాము. ఎంతో పరిగెట్టేసి ఏదో చేసేస్తే ఏమో వస్తదేమో అనుకుంటామనమాట. కానీ ఉన్న చోటే అంతా స్వర్గముంది. మైండ్‌ఫుల్‌గా చేసే ప్రతి మూమెంటు ఒకరి వంక చూసి మనస్ఫూర్తిగా మైండ్‌ఫుల్‌గా మీరు నవ్వండి కళ్ళల్లోకి చూసి. ఆ చూపుని ఎంతో ప్రేమగా చూడండి. హృదయంలోంచి నవ్వండి. ఆ చూపు, ఆ నవ్వు మనం మామూలుగా మైండ్‌ఫుల్‌గా లేకుండా మైండ్‌లో ఏదో గ్లడ్జ్ పెట్టుకొని, ఏదో మాట్లాడి, ఆళ్ళని హగ్ చేసేసుకొని ఎంతలా పలకరించినా సరే అంత కదలిక రాదు. మీరెప్పుడైనా గురువుల దగ్గరికెళ్ళినప్పుడు చూస్తారా? మీకు అనుభూతి ఉందా? అలా చూస్తారు. ఒక్క మాట, 2 మాటలు మాట్లాడతారు. అంతకంటే పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదు మనకి. కానీ ఆ ఒక్క చూపు, ఆ ఒక్క మాట ఎంత లోతుగా మనల్ని తాకుతాయి. ఎన్ని సార్లు గుర్తు చేసుకుంటాం దాన్ని. ఎంత అద్భుతంగా నిండుగా అనిపిస్తుంది మనకి. ఎందుకని అంతలా అనిపిస్తుందంటే, వాళ్ళు అంత మైండ్‌ఫుల్‌గా చూస్తారు. అంత మైండ్‌ఫుల్‌గా మాట్లాడతారు ఆ మాట. సో, మనం ఎంతో చేసేయాలి, ఏదో చేసేయాలి, చాలా చేసేయాలని పరిగెడుతూ మైండ్‌ఫుల్‌నెస్ లేకుండా పరిగెట్టినప్పుడు చాలా చేసేసి ఎంతో కొంత సాధిస్తామనమాట. కానీ మైండ్‌ఫుల్‌గా ఉంటూ మనం పనులు చేస్తూ ఉంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంత చేసినా ఎంతో సాధిస్తామనమాట. సో, అది అద్భుతం. మైండ్‌ఫుల్‌నెస్ యొక్క అద్భుతం. ఆయన ఏం చెప్తారంటే కొన్ని సూత్రాలు చెప్తారు మైండ్‌ఫుల్‌గా ఎలా ఉండాలి అని. మొదటిది ఏంటంటే, మీ శ్వాస పట్ల ఎరుక. ఎప్పుడు కూడా ప్రతి పనిలో మాట్లాడుతున్నారా ఎవరితోనన్నా? మాట్లాడే ముందు మీరు ఎరుకతో ఉన్నారో, మైండ్‌ఫుల్‌గా ఉన్నారో లేదో మీకెలా తెలుస్తది? ఎవరితో అన్నా మాట్లాడే ముందు ఇప్పుడు నాకు రింగొచ్చింది. నాకు మొబైల్ రింగ్ అవుతుంది. నేను దాన్ని ఎత్తాలి. మొదటగా ఒక శ్వాస తీసుకోండి. ఈ మొబైల్ రింగ్ అవుతుంది. నేనిప్పుడు దాన్ని ఎత్తి మైండ్‌ఫుల్‌గా మాట్లాడబోతున్నాను అని చెప్పేసి శ్వాసనొదిలి అప్పుడు అమ్మ కాల్ తీసుకొని మాట్లాడండి అంటారు. అలాగే నేను డ్రైవింగ్ చేయబోతున్నాను. ఆ కారు సీట్‌లో కూర్చున్నప్పుడు ఒక్క శ్వాస తీసుకోండి. ఈ కార్‌ని నేనిప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. ఈ డ్రైవింగ్ అంతా అద్భుతంగా మైండ్‌ఫుల్‌గా నేను చేస్తాను. అలాగే మీరు వంట చేయడం మొదలు పెట్టబోతున్నారు. ఒక శ్వాసను తీసుకోండి. నేను చాలా మైండ్‌ఫుల్‌గా ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఈ వంట చేస్తాను. ఆ చేసింది తిన్న వాళ్ళు గూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎనర్జీని షిఫ్ట్ చేసేస్తుందనమాటండి. ఆ వర్తమాన క్షణంలో ఉన్న ఎనర్జీని, ఆ మైండ్‌ఫుల్‌నెస్. ప్రతి దానికి ముందు ఒక్కసారి ఆగండి. శ్వాస తీసుకోండి. ఎవరో ఏదో అడిగారు. వారికి సమాధానం చెప్పాలి. ఒక్కసారి మౌనంగా ఉండండి. శ్వాస తీసుకోండి. మైండ్‌ఫుల్‌గా మారండి. అప్పుడు మళ్ళీ దానికి సమాధానం చెప్పండి అంటారనమాట. తిక్ నరహన్ గారు ఆయన క్లాసులు చెప్పినప్పుడండి ఎలా చెప్తారంటే, ఆయన వెంటనే క్లాస్ మొదలుపెట్టరు. ముందొచ్చి కూర్చుంటారు. మొత్తం అందరిని ఇలా చూస్తారు. ఇలా చూసిన తర్వాత ఆయన పక్కన ఒక బౌల్ ఉంటుందన్నమాట. పెద్ద బౌలు. ఠింగుమని కొడతారు. ఆ బెల్లంతా అయ్యే వరకు అలా బెల్లని గమనించి ఇలా అందరిని చూస్తారు. మళ్ళీ ఠింగుమని కొడతారు. మళ్ళీ ఆ శబ్దాన్ని అలా అనుభూతి చెందుతూ, ఆ హాల్‌లో అందరిని చూస్తూ, ఆయన శ్వాసను అనుభూతి చెందుతారు. అలా 3 సార్లు చేస్తారు. మళ్ళీ టింగుమని కొడతారు.
చేసిన తర్వాత ఆ శబ్దం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లగా మాట్లాడడం మొదలుపెడతారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో దేశాల నుంచి తరలి వస్తారు ఆయన మాట్లాడింది వినడానికి. ఆయన దగ్గర ఎరుక గురించి నేర్చుకోవడానికి. మనం చాలా అట్రాక్టివ్‌గా గట్టిగా మాట్లాడుతూ ఏదేదో చేసేస్తే జనాలకి వింటారేమో అనుకుంటారు. కానీ ఆయనదేమీ లేదు. అసలా ఎరుక బుద్ధుని బోధనలు ఆధునిక యుగంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారు. 100కి పైగా పుస్తకాలు రాసారండి ఆయన. ఆయన పుస్తకం టైటిల్స్ కూడా చాలా బావుంటాయి. 'నో మడ్ నో లోటస్' అని, 'పీస్ ఇన్ ఎవ్రీ స్టెప్' అని, 'మిరకిల్ ఆఫ్ అవేర్‌నెస్' అని అలాగా ఎన్నో 100కి పైగా పుస్తకాలు రాసారాయన. ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. కానీ ఆయన స్లాంగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ చాలా సులభంగా ఉంటది అర్థం చేసుకోవడానికి. కొంచెం మనకు అలవాటైతే మనం వినేయగలుగుతాము. ఎంత బాగా చెప్తారో! మైండ్‌ఫుల్‌గా ఉన్నప్పుడు ఏమంటారంటే ఆయన, మీ లోపల కరుణ ఉదయిస్తుంది అంటారనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కరుణ పుడతదట మైండ్‌ఫుల్‌గా ఉంటే. ఎలాంటి పరిస్థితులైనా సరే. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన వియత్నాంలో ఉన్నప్పుడు అప్పుడు యుద్ధం జరుగుతోంది. ఆయన చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నారప్పుడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వియత్నాంలో ఎవరు వియత్నామిస్టులు ఎవరైతే ఉంటారో ఆ దేశ పౌరులు వాళ్ళు బయటికి రాకూడదనమాట. అమెరికా సైన్యం ఉన్న చోట. బయటికొస్తే వాళ్ళు కనిపించగానే వీళ్ళు కాల్చేస్తారు. అలాంటి పరిస్థితనమాట. అలాంటి పరిస్థితిలో ఈయన బయటికి వెళ్ళాల్సొచ్చింది. ఈయన ఇంకొక బుద్ధిస్ట్ సెయింట్ కలిపి ఇద్దరు కలిపి బయటికి వెళ్లారు. అలా బయటికి వెళ్ళినప్పుడు సడెన్‌గా ఈ అమెరికన్ సోల్జర్ చూసాడు వాళ్ళని. వీళ్ళు సన్యాసి వస్త్రాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక కర్ర గాని, ఒక తుపాకీ గాని అలాంటివేమీ లేవు. ఉట్టి చేతులతో వాళ్ళు వెళ్తున్నారు. ఈయన దగ్గర ఒక పెద్ద గన్నుంది. ఆ గన్ను ఈయన నుదిరి మీద పెట్టి "బయటికొచ్చారా కాల్చేస్తాను మిమ్మల్ని" అన్నారు. అప్పుడు చనిపోవాల్సిందసలాయన. కానీ అప్పుడు ఆయనకి ఒక్క క్షణం భయం కలిగిందట. ఆ భయాన్ని ఎరుకతో గమనించారు. ఆ ఒక్క క్షణంలోనే. ఓకే. ఆ తర్వాత ఓకే. నన్ను నేను కాపాడుకోవడానికి నా దగ్గర ఏముంది? అని చూస్తే ఆయన దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందండి. నా దగ్గర శ్వాస ఉంది అని చెప్పేసి. నా దగ్గర శ్వాస ఉంది కదా! అని చెప్పి ఆయన భయపడకండా ఎరుకతో ఆయన శ్వాసను గమనించారట. ఆయన శ్వాసను గమనించి ఆ వర్తమాన క్షణంలోకి పూర్తిగా వచ్చేసారట. ఎంతో సమయం పట్టదండి సాధన చేస్తే. ఒక సెకనులో చిన్న భాగంలో మనం వచ్చేస్తాం అన్నమాట. పూర్తి మైండ్‌ఫుల్ స్టేట్‌లోకి సాధన వల్ల. సో, ఆయన మూర్తి మైండ్‌ఫుల్‌లోకొచ్చేసిన తర్వాత, అప్పుడు ఆ తుపాకీ గురిపెట్టిన వ్యక్తిలో ఉన్న సఫరింగ్ నేను చూసారట. ఆయన ఆయన దేశంలో ఉన్న కుటుంబాన్నంతా వచ్చేసి వియత్నాంలో ఉండవలసి రావడం. వియత్నాం పౌరులు ఎవరైనా ఆళ్ళని చంపేస్తారేమో, ఆళ్ళ మీద ఎదురుదాడి చేస్తారేమో అని భయపడడం. ఆయన లోపల జరుగుతున్న సఫరింగు, ఒక అన్‌సేఫ్ ఫీలింగు, యుద్ధం చేసే వాళ్ళకి కూడా అంత సఫరింగ్ ఉంటుందన్నమాట. ఆ సఫరింగు, ఆయన యొక్క బాధ, ఆయన ఇంట్లోంచి దూరంగా వచ్చేసినందుకు ఆయనకున్న ఇది ఆ చుట్టుపక్కలున్న వాతావరణం నచ్చక, ఆయన అవుతున్న సఫరింగు అదంతా అర్థమైందట ఆయనకి. అర్థమయ్యి తుపాకీ గురిపెట్టిన ఆయన కళ్ళలోకి కరుణతో చూసారటాయన. ఏమి చేయలేదు, పోరాడలేదు, మాట్లాడలేదు, ఏమి చేయలేదు. ఏమి చేయకుండా ఏం చేశారు, పూర్తి మైండ్‌ఫుల్ స్టేట్‌లోకొచ్చేసి ఆ మైండ్‌ఫుల్ స్టేట్‌లోకి రావడం వల్ల ఈయనకున్న భయం పోయింది. అతని మీద అతనికున్న సఫరింగ్ కనిపించింది. కరుణ కలిగింది. కరుణతో ఆయన కళ్ళలోకి ఇలా చూడగానే ఆయన వెంటనే తుపాకీ తీసేసి వెళ్ళిపోండి అన్నాడట. అలా ఎప్పుడు జరగదనమాట. కనిపిస్తే కాల్చేస్తారు. అప్పుడు ఆయనకు అర్థమైందంట. ఆ శ్వాస యొక్క శక్తి ఎంతో తుపాకీ కంటే శక్తివంతమైంది ఈ శ్వాస అని అర్థం చేసుకున్నారట ఆయన. ఏమనుకుంటే మంచి కరాటీ, కుంగ్-ఫూలు నేర్చుకుని అలా అలా 2 కొట్లు కొడితే అటు పడిపోతే అప్పుడు మనల్ని మనం కాపాడుకుంటాం అనుకుంటాం అన్నమాట. కానీ మైండ్‌ఫుల్‌నెస్‌తో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పి నిరూపించారాయన. థిక్ నత్ హన్ గారు. మన జీవితాన్ని నడిపించేది ఎరుక, కరుణ అని చెప్తారన్నమాట ఆయన. అలాగే ఇంకొకళ్ళు చెప్తారు అవగాహన, కరుణ. ఆ వర్తమాన క్షణంలోకి రావడం వల్ల, ఎరుకలోకి రావడం వల్ల ఏమవుతుందంటే, మన లోపల ఉన్నత చైతన్యం పనిచేస్తుంది. మనకి ఉన్నత చైతన్యానికి ఎప్పుడు ఒక కనెక్షన్ ఉంటదనమాటండి. మనం
మైండ్‌ఫుల్‌గా లేనప్పుడు, పూర్తి ఎరుకతో, స్పృహతో ఈ వర్తమాన క్షణంలో లేనప్పుడు ఆ కనెక్షన్ పనిచేయదు. ఆ కనెక్షన్ పనిచేయకుండా మన లిమిటెడ్ మైండ్‌తో, మన భయాలతో, మన కండిషన్‌తో వాటితో మనం మన జీవితాన్ని నడుపుకుంటూ వెళ్తా ఉంటామనమాట. దానివల్ల మనం ప్రవాహానికి ఎదురీదుతా ఉంటామనమాట. ఎంతో శ్రమ పడాల్సొస్తది గానీ, సాధించేది తక్కువగా ఉంటుంది. కానీ, ఆ ఎరుకతో ఉండడం వల్ల, మైండ్‌ఫుల్‌గా ఉండడం వల్ల, ఆ ఉన్నత చైతన్యం మన లోపలికి చలనంలోకి వస్తుందని చెప్తారు 'ఎక్కార్ట్ టోల్' గారు. ఈ క్షణంలో ఉనికిలోకి మీరు అనుభూతి చెందితే, మీ పూర్తి ఉనికితో మీరు ఉంటే, ఆ ఉన్నత చైతన్యపు శక్తిని చలనంలోకి తీసుకురాగలగా ఒక ఛానెల్‌లాగా మీరు పనిచేస్తారంటారాయన. ఈ ఎరుక గురించి చెప్పే మాస్టర్స్ అందరూ కూడా చాలా మెల్లగా, నెమ్మదిగా ఉంటారండి. ఎక్కట్ టోల్ గారు కూడా ఎంత మెల్లగా మాట్లాడతారో, నెమ్మదిగా మాట్లాడతారో చక్కగా, శాంతంగా ఉంటారాయన. ఆయన వస్తే ఈజీగా 3000 మంది ఉండే హాల్ నిండిపోతుందిక్కడ అమెరికాలో. అమెరికాలో 100 మంది రావడం అంటే గొప్ప. అంత గమ్మున పీపుల్ గ్యాదర్ అవ్వరు. 3000 మంది పట్టే ఆడిటోరియం అన్నా సరే, అది మొత్తం ఫిల్ అయిపోతుంది. ఆయన మాట్లాడడం పూర్తయ్యే వరకు పిన్ డ్రాప్ సైలెన్స్‌గా వింటారందరూ. ఆయన అంత మెల్లగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అంత పిన్ డ్రాప్ సైలెన్స్‌లో అంతమంది వచ్చి ఎలా విన్నారు? అంటే ఆయన ఎంత గొప్ప ఎరుక స్థితిలో ఉంటే, అంతమందిని అలా ఆకర్షించి కూర్చోబెట్టగలిగారాయన. అంటే మనం మైండ్‌ఫుల్‌గా ఉండడం ద్వారా, ఆ ఉన్నత చైతన్యాన్ని చలనంలోకి తీసుకొచ్చి, లోతైన అవగాహనతో ఆ ఉన్నత చైతన్యంతో శృతి కలిసి పనిచేస్తామనమాట. మనకి ఎంత గొప్ప లక్ష్యాలున్నాయో జీవితంలో, అంత గొప్ప మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయాలి మనం. అప్పుడు దాన్ని అంత సులభంగా మనం సాధించగలుగుతామనమాట. పిల్లలు ఏదైనా అడిగారనుకోండి, సమాధానం చెప్పే ముందు ఒక్కసారి శ్వాస తీసుకోండి. పూర్తి మైండ్‌ఫుల్ స్టేట్‌లోకొచ్చి అప్పుడు సమాధానం చెప్పండి వాళ్ళకి. పిల్లలకేమైనా సలహా చెప్పాలి. ఒకసారి శ్వాస తీసుకొని పూర్తి మైండ్‌ఫుల్ స్టేట్‌లోకి రండి. ఆ పిల్లవాడి పరిస్థితి అర్థమవుతుంది. వాళ్ళ లోపల ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆ మైండ్‌ఫుల్ స్టేట్‌లోంచి, ఆ ఎరుక స్థితిలోంచి అప్పుడు వాళ్ళకి సమాధానం, అప్పుడు వాళ్ళకి సలహా, అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. మామూలుగా మీరు అరిచి చెప్పినా, 10 సార్లు చెప్పినా, క్లాసులు పీకినా అర్థం కానిది మీరొక్కసారి ఈ మైండ్‌ఫుల్ స్టేట్‌లోంచి చేసి చూడండి. అది 100 మాటలతో సమానం అవుతుంది. వాళ్ళ హృదయాల లోపలికి వెళ్తుందనమాట. మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉన్నప్పుడు, ఆ ప్రెజెన్స్‌లో ఉన్నప్పుడు, ఆ టోటల్ ఎనర్జీ అనేది, ఆరా అనేది మారిపోతుంది మనకి. దాన్ని మనం ప్రతి క్షణం కోల్పోతూనే ఉంటాం మైండ్‌ఫుల్‌నెస్‌ని. ఎందుకంటే అది కష్టం ఎరుగుతా ఉండడం. మనం చాలా హార్డ్ వైరింగ్ అయిపోయింది. 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి గతంలోకి, భవిష్యత్తులోకి దూకడం. మనం మన ఉనికిలోంచి విడివడి మనం జీవించడం, ఏదేదో ఆలోచించడం మనకు అలవాటైపోయింది. చాలా విశేషమైన సాధన కావాలి దీనికి. కొన్ని వేల లక్షల సార్లు మనం ఓడిపోతాం మైండ్‌ఫుల్‌నెస్‌లో ప్రయత్నించేటప్పుడు. మన ఎరుక తప్పిపోతూ ఉంటుంది. మైండ్‌ఫుల్‌గా నేను స్నానం చేయాలి అని ఒకసారి నేను ఈ ప్రాక్టీస్ చేశాననమాటండి. నేను ఎన్ని మగ్స్ నీళ్లు పోసుకున్నానో నేను కౌంట్ చేయాలి అని చెప్పి. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎరుకుతూ ఉండి. నేను కొన్ని వందల సార్లు మర్చిపోయాను మధ్యలో కౌంటు. మధ్యలో ఏదో ఆలోచనొచ్చింది. మధ్యలో ఏదో గుర్తొచ్చింది. నేను కౌంట్ మర్చిపోయాను. అంటే అమ్మ బాబోయ్! మైండ్‌ఫుల్‌గా ఇంతలా అలవాటు పడిపోయామా మనం? ఆ మైండ్‌ఫుల్ ప్రాక్టీస్ చేసినప్పుడే అర్థమవుతుంది మనకెంత మైండ్‌ఫుల్‌గా లేమో మనం. అప్పటి వరకు మనకర్థం గాదు. ఇంతలా నా నుంచి నేను పారిపోతున్నానా? ఇంత ఆలోచనలో మునిగిపోయానా? ఇంతలా ముందుకి, వెనక్కి పరిగెడుతున్నానా? ఏంటి నా లైఫ్‌తో నేనుండడం, నేను చేస్తున్న నా పనితో నేనుండడం ఇంత కష్టమా? ఎందుకని నేను ఇంతలా పరిగెట్టానంటే, మన బ్రెయిన్‌లో హార్డ్ వైరింగ్ అయిపోయింది అలాగా. కానీ మనం రీవైర్ చేసుకోగలం. కనీసం కొంత సమయమన్నా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే. మిగిలిన సమయంలో ఎలా ఉన్నా సరే, నేను ఫుడ్ తినేటప్పుడు, లేదా మిగిలిన సమయంలో ఎలా ఉన్నా నేను నడిచేటప్పుడు చాలా ఎరుకుతో ఉంటాను. ఈరోజు నడిచినప్పుడు నేను ఈరోజు పొద్దున్నుంచి ఒక 4 గంటలు నేను 9కి లెగిసా 5కి లెగిసాననుకోండి. 6, 7, 8, 9
సో 9 అయ్యే వరకు నేను ఎన్ని అడుగులేసానో నేను కౌంట్ చేసుకుంటాను. ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. ఎంత ఎరుకతో, ఎంత స్పృహతో ఉండాలో మనం. చాలా ఎరుకతో, చాలా స్పృహలో ఉండాలన్నమాట. లేకుంటే కౌంట్ తప్పిపోతుంది. మర్చిపోతాం వెంటనే. ఒక్క అడుగు వేయాలన్నా సరే. కనీసం ఒక పోనీ అంతవరకు కూడా అక్కర్లేదు. ఒక 15 నిమిషాల పాటు నేను నడుస్తాను. నా అడుగుల్ని అనుభూతి చెందుతూ, పూర్తి స్పృహతో ఉంటూ నేను కౌంట్ కూడా చేస్తాను. అలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని దానిని పూర్తి స్పృహతో, పూర్తి ఎరుకతో చేయడం మొదలుపెట్టాలి. మన ప్రెజెన్స్ అనేది చాలా శక్తివంతమైనది. కానీ ఆ ప్రెజెన్స్‌ని మనమే అనుభూతి చెందట్లేదు. ఇంక ఎదుటి వాళ్ళు మన ప్రెజెన్స్‌ని ఏం అనుభూతి చెందుతారు? మన ప్రెజెన్స్‌ని మనమే అనుభూతి చెందకపోతే. మై ప్రెజెన్స్ ఈస్ వాట్ ఐ యామ్. నేనేంటంటే నా ఉనికే నేను. నా ప్రెజెన్సే నేను. నా పేరు నేను కాదు. ఈ శరీరం నేను కాదు. నా స్టోరీ నేను కాదు. నేను ఎవరు? నేనెవరంటే నా ప్రెజెన్స్ నేను. నా ప్రెజెన్స్‌ని నేను అనుభూతి చెందాలంటే నేను మైండ్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడు నా ప్రెజెన్స్‌ని నేను అనుభూతి చెందుతాను. అలాగే ఎదుటి వాళ్ళు అనుభూతి చెందుతారు. హూ ఆర్ యూ? అంటే హూ ఆర్ యూ అంటే యూ ఆర్ యువర్ ప్రెజెన్స్. యూ ఆర్ యువర్ ఎక్సిస్టెన్స్. మన ప్రెజెన్స్‌లో, మన ఎక్సిస్టెన్స్‌లో మనం నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. వీటికి పుస్తకాలు చదవడం చాలా అవసరం. 'వర్తమానం భవ' ఎక్కార్ట్ టోలే గారి పుస్తకం చదవండి అసల. మన మనసు మనల్ని ఎన్ని రకాల మాయలు చేస్తుందో ఈ వర్తమాన క్షణంలోంచి తీసుకెళ్ళిపోవడానికి చెప్తారాయన. ఇంకా ఏం చెబుతారంటే అండి, మనం గనక ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని ఏ సమస్యలు లేనప్పుడు చిన్న చిన్న సాధారణ విషయాల్లో ప్రాక్టీస్ చేస్తేనే, గొప్ప సమస్యలు, ఛాలెంజ్‌లు వచ్చిన సమయంలో కూడా మనం మైండ్‌ఫుల్‌గా ఉండగలం. మామూలుగా ఎప్పుడు మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, తుపాకీ గురిపెట్టినప్పుడు మైండ్‌ఫుల్‌నెస్ వస్తుందా? సాధ్యమేనా అది? కాదు. ఆయనేమంటారంటే, ప్రిపేర్ ఫర్ ద స్టార్మ్. ముందు నుంచి కూడా ఆ తుఫాను కోసం ప్రిపేర్ అవ్వండి. ఈ క్షణం నుంచి ఆ ఛాలెంజ్ వచ్చే వరకు ఎదురు చూడకండి. ఎదురు చూస్తే ఆ ఛాలెంజ్ ఎలా వస్తుందంటే, మహాశక్తివంతమైన ఒక అలలా వచ్చి, మనకు ఎరుక తెచ్చుకునేలోగా ఆ అలలో దాన్ని మనల్ని లాక్కొనెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ అనేది గాని, ఆ భయం అనేది గాని, అది ఎలా వస్తుందంటే, ఒక శక్తివంతమైన ఎగసిపడే ఒక సముద్రపు అలలా వస్తుందనమాట. మన ఎరుక లోతుగా పాతుకున్న ఒక స్తంభంలాగా, ఒక లోతుగా వేర్లున్న ఒక చెట్టులాగా తయారైపోవాలి అప్పటికే. అలా తయారైనప్పుడు ఈ గాలి ఎంత వేగంగా వచ్చినా, ఈ అల ఎంత వేగంగా వచ్చినా దాన్ని కదపలేదు. అంత లోతుగా మన ఎరుక, మన మైండ్‌ఫుల్‌నెస్ అనేది పాతుకోవాలంటే, ఆ అలొచ్చినప్పుడు అప్పటికప్పుడు పాతుకోదది. ముందు నుంచి సాధన చెయ్యాలి. ప్రతిరోజు సాధన చెయ్యాలి. ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే, అప్పుడు ఛాలెంజింగ్ సమయాల్లో ఆ మైండ్‌ఫుల్‌నెస్ ఎలాంటి మిరకిల్స్ చేస్తదో మనం అనుభూతి చెందగలుగుతాం. ఎందుకంటే, అలాంటి ఛాలెంజింగ్ సమయాల్లో కూడా మైండ్‌ఫుల్‌గా ఉండగలుగుతాం. ఎవరో ఇంటికొచ్చి మన మీద అరుస్తున్నారనుకోండి, ఒకసారి గురువుగారు ఒ మీద ఒకటి జరిగింది. పత్రి సార్ మీద ఒక ఆవిడ వచ్చి ధ్యానాంతదేశ్ ఆఫీస్‌కో ఎక్కడికో వచ్చి పత్రి సార్‌ని తిట్టడం మొదలెట్టిందండి ఒకావిడ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ధ్యానం నేర్పించారంట పత్రి సారు. ఆయన ఏం చేశారంటే, నేను దీన్ని బాగా లోతుగా లైఫ్ స్టార్ట్ చేసే ముందే, నేను బాగా లోతుగా దీన్ని చెయ్యాలి. చాలా హెక్టిక్ వర్క్ ఉందంట. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఒక 2 నెలలు బ్రేక్ తీసుకుని లాంగ్ లీవో పెట్టాడట. పెట్టి నేను పూర్తిగా దీనంతా చూసేసి, నేను ఏంటో దీన్ని బాగా తెలుసుకొని, అప్పుడు నా వర్క్‌లోకెళ్తే, అప్పుడు నేను ఇంకా చాలా బాగా చేయగలుగుతాను. ఇంకా బాగా నేను అభివృద్ధి చెందగలుగుతానని అనిపించిందాయనకి. అనిపించి బ్రేక్ తీసుకొని డీప్ మెడిటేషన్స్ చేయడం మొదలుపెట్టాడాయన. మరి తల్లిగారికి అది అర్థం కాలేదు. అది అర్థం కాక, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి, ఇంత కష్టపడి ఫీజులు కట్టి, ఇంజినీరింగ్ చదివించి, ఆడికి జాబ్ రావాలి ఇన్ని పూజలు చేసి, నేనేమో ఆ జాబ్‌లోకెస్తే ఆనందపడుతుంటే, ఈయనొచ్చి ధ్యానం చెప్తాడు జాబ్ మానేసిపోయాడు. ఇదెక్కడ విడ్డూరం! నా కొడుకు జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నాడేంటి, ఆవిడకి విపరీతమైన కోపమొచ్చేసింది. కోపమొచ్చేసి ఏం చేసిందంటే, వెళ్లి పత్రి సార్‌ని తిట్టడం మొదలెట్టింది. పత్రి సార్ చెప్పారు ఎవరు ఆపొద్దు అని చెప్పేసి చెప్తే అందరూ ఆపొద్దంటే ఇంకేం చేస్తారు? అందరూ అలా ఉన్నారు. చెడామడా, చెడామడా, చెడామడా తిట్టిందటండి పత్రి సార్‌ని. ఎన్నో తిట్లు తిట్టిందండి. గంట సేపాటు తిట్టిందంట. నానా తిట్లు తిట్టిందంట.
పత్రి సార్ అలా చూసారంటారండి. అలా చూసిన తర్వాత తిట్టి, తిట్టి, తిట్టి ఆవిడ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా చుట్టుపక్కల వాళ్ళందరి రక్తం మరిగిపోతుందనమాట. మరిగిపోతుంటే అప్పుడు సారు, "ఎందుకు సార్ ఆవిడ అన్ని తిట్లు తిడుతుంటే పడ్డారు" అని అడిగితే, "ఆవిడ తిట్టిందా? ఎప్పుడు తిట్టిందయ్యా? ఆవిడ బుగ్గలు భలే బాగున్నాయి. నేను ఆవిడ బుగ్గలు చూస్తున్నాను" అన్నారట. హర్ మైండ్ ఈస్ డర్టీ బట్ హర్ బాడీ ఈస్ బ్యూటిఫుల్. ఐఎమ్ కాన్సంట్రేటింగ్ ఆన్ హర్ బ్యూటీ ఇన్‌స్టెడ్ ఆఫ్ హర్ బ్రెయిన్, హర్ వర్డ్స్ అన్నారంట. అంటే ఒకళ్ళు వచ్చి అంతమంది శిష్యుల ముందు గురువు స్థానంలో ఉన్న ఒకళ్ళని తిడుతుంటే, ఆ తిట్లు పట్టించుకోకుండా మైండ్‌ఫుల్‌గా ఉండి ఆవిడలో అప్రిషియేట్ చేయడానికి ఏముంది? ఓకే. ఆ మనిషి ప్రెజెన్స్‌లో ఏం అందంగా ఉందంటే ఫేస్ బావుంది. మంచి అందంగా ఉందావిడ. సో, ఇగ తిట్లెందుకు పట్టించుకోవడం? ఆ ఫేస్‌ని పట్టించుకోవచ్చు కదా! అంటే ఎంత ఎరుక ఉండాలి? ఆ తిట్లన్నీ పట్టించుకోకుండా అంతమంది చుట్టూ రగిలిపోతుంటే, ఒక గురువు స్థానంలో ఉన్నవాడిని ఆళ్ళింటికెళ్ళి వాళ్ళనే తిడుతుంటే, అలాంటి సమయంలో దాన్ని ఏమి స్వీకరించకుండా తిరిగి అప్రిషియేట్ చేయగలిగారాయన. అంటే అంత స్పృహ, అంత ఎరుక ఒక్క రోజులో వస్తుందండి. అప్పటికప్పుడు వచ్చేస్తుందా? ప్రతిరోజు సాధన చేసి కల్టివేట్ చేసుకోవాలి దాన్ని మనం. మన మైండ్‌ఫుల్ స్టేట్ అనేది మన సంపదనమాట. మన ధనం అది. మనం ఎంతెంతగా పెంచుకుంటే జీవితం అంతంత అద్భుతంగా మనం అంతంత విలువైన వాళ్ళగా తయారవుతాం. అంతంత లోతుగా పాతుకుంటాం. సో, ఏమి చేస్తుంటే దానిని పూర్తిగా చెయ్యండి. క్లాస్ వింటున్నారు. పూర్తిగా మీ సంపూర్ణతని ఇక్కడ ఇచ్చేసి వినండి చక్కగా. డ్రైవ్ చేస్తున్నారు. సంపూర్ణంగా ఆ క్షణంలో ఉండి డ్రైవ్ చేయండి. ఎంత అద్భుతంగా డ్రైవ్ చేయగలుగుతారో. మైండ్‌ఫుల్‌గా అందరూ డ్రైవ్ చేయగలిగితే అసలు యాక్సిడెంట్‌లే జరగవు రోడ్డు మీద. ఎవ్వరు అకాలంగా చనిపోవాల్సిన అవసరమే ఉండదు. మైండ్‌ఫుల్‌గా మాట్లాడితే ఒక్కొక్క మాట మంత్రంగా మారుతుంది. మైండ్‌ఫుల్‌గా మన పని చేస్తే మన పనిలో ఉన్నత చైతన్యం పనిచేస్తుంది. గొప్ప సృజనాత్మకత మన ద్వారా ఛానెల్ అవుతుంది మన పనిలో. చాలా సరికొత్తగా సృష్టించగలిగే శక్తి వస్తుంది మనకి. మాట్లాడేటప్పుడు మీ గొంతుని మీరే అనుభూతి చెందుతూ మీ మాటల్ని మీరే వింటూ మాట్లాడాలట. అంటే మనం ఒక సందర్భాన్ని అనుభూతి ఎలా చెందుతామంటే అండి, ఒక సిట్యుయేషన్‌ని చాలా సంకుచితంగా అనుభూతి చెందుతున్నాం. కానీ మనం మైండ్‌ఫుల్‌గా ఉంటే అదే సందర్భాన్ని, అదే దాన్ని ఎంతో విశాలంగా అనుభూతి చెందగలం అన్నమాట. చేతులు కడుక్కుంటున్నారు. చేతులు కడుక్కునేటప్పుడు ఆ సోప్ యొక్క టెక్స్చర్‌ని, దాని స్మెల్‌ని, ఆ నీళ్ళ యొక్క టెంపరేచర్‌ని, దాని సౌండ్‌ని, ఆ నురగని మొత్తం అన్నిటిని మీ చేతిలో స్పర్శని, మీ చేతిలో వేళ్ళ కదలికల్ని అన్నిటిని గమనిస్తూ చెయ్యి కడుక్కోవాలంట. ఇంక సాధన చేయడానికి మనం ఏమి చేయక్కర్లేదు. ప్రతి పని సాధనే. ప్రతి కదలిక సాధనే. అన్నీ సాధనే. అంతా ధ్యానమే. అంతా మనల్ని మెరుగుగా చేసే ఒక ప్రక్రియే. మనం మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేస్తే గనక. కానీ ఎన్ని సార్లు ఓడిపోయినా వెనక్కి తగ్గకూడదు. తిరిగి, 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 తిరిగి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎన్ని సార్లైనా ప్రయత్నించాలి. ఎంతగానో ప్రయత్నించాలి. అబ్బా! మైండ్‌ఫుల్‌నెస్ మళ్ళీ పోయింది. విసుగొస్తుందా? ఓకే. ఆ క్షణంలో విసుగుందా? విసుగుని గమనించాలి. చిరాకొస్తుందా? చిరాకుని గమనించాలి. విరక్తొస్తే విరక్తిని గమనించాలి. ఏదొస్తే దాన్ని పట్టుకోవాలి. ప్రతి క్షణము ఆపర్చునిటీ అన్నమాట. ఆ చిరాకు, విసుగు ఇప్పటి నుంచొచ్చింది కాదు. ఎక్కడో ఎప్పుడో ఉంది. అది ఇప్పుడొస్తోంది. దాన్ని గమనిస్తే అది మూలాల్లోంచి ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ టైమ్ మనం ఫెయిల్ అయినా మన విసుగు రాదు. ప్రతీదీ ఆపర్చునిటీయే మనం మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయడానికి మై డియర్ ఫ్రెండ్స్. మనం మన శక్తితో పాటు మొత్తం ఉన్నత చైతన్యం యొక్క శక్తితో, విశ్వం యొక్క శక్తితో శృతి కలిపి, ఆ శక్తులన్నీ మన జీవితానికి అనుకూలంగా పనిచేసేలా చేసుకోగలుగుతాము. మనం మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉంటే.
అతి తక్కువ శ్రమ సూత్రాన్ని పాటించగలుగుతాం. తక్కువ శ్రమ చేసి ఎక్కువ పొందగలుగుతాం. ఫైటింగ్ చేయకుండానే యుద్ధాన్ని నెగ్గగలుగుతాం. ఆయన చూడండి, తుపాకీ గురిపెడితే ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ చేయకుండా నెగ్గారాయన యుద్ధాన్ని. అతను తుపాకీ వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ఎంత అద్భుతం అది! యుద్ధం చేయకుండానే గెలవగలం. అంత లోతుగా మనం ఆ ఎరుకని అనుభూతి చెందితే, మైండ్‌ఫుల్‌గా ఉంటే, సతి అంటే మైండ్‌ఫుల్‌నెస్సు. ఆనాపానసతితో ఉండడము, శ్వాస ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో ఉండడం, అలతో ఉండడమే మైండ్‌ఫుల్‌నెస్. ఇక్కడ, ఇప్పుడు ఉండడం. మన శరీరం ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటుందండి. మన శరీరం భవిష్యత్తు కాలాల్లోకి వెళ్ళలేదు. మన మైండ్ వెళ్తుంది గానీ. కాబట్టి మన శరీరాన్ని అనుభూతి చెందుతూ ఉండాలి. మన శ్వాస భవిష్యత్తు కాలాల్లోకి వెళ్ళలేదు. వర్తమాన క్షణంలో ఉంటుంది. కాబట్టి ఆ శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూ, శరీరాన్ని గమనిస్తూ ఉంటూ, అప్పుడు ఇంకా లోతుగా మన కోరికల్ని గమనించాలి. మనకొచ్చిన భావాల్ని గమనించాలి. ఆ కోరిక ఎక్కడి నుంచొస్తుంది? భావన ఎక్కడి నుంచొస్తుంది? మన శ్వాస, మన శరీరము, మన భావనలు, మన కోరికలు. ఈ 4 ఈ నాలుగిటిని గమనిస్తూ ఉండడం ద్వారా, వాటితో పూర్తిగా ఉండడం ద్వారా, మనల్ని మనం ఎంతగానో అర్థం చేసుకుంటాం. మనమేంటో మనమే తెలుసుకుంటాం. మన శక్తియుక్తులేంటో మనకే తెలుసుకుంటాం. మన లోపల అంత గొప్ప సృజనాత్మకత ఉందని మనకే తెలియదు. మైండ్‌ఫుల్‌నెస్ లేకపోతే. మన లోపల ఎంత గొప్ప కరుణ ఉందో మనకే తెలియదు. మనం విషయాలని ఎంత లోతుగా అవగాహన చేసుకోవచ్చో, ఎంత విశాల దృక్పథంతో ప్రతి చిన్న విషయాన్ని చూడొచ్చో, ప్రతి చిన్న సందర్భంలో ఎంత లోతైన ఆనందాన్ని అనుభూతి చెందొచ్చో, వీటన్నిటిని తెలుసుకుంటాం. మనకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవచ్చో మన జీవితం పట్ల. మనకెన్ని దీవెనలున్నాయో, ప్రతి క్షణం ఎంత గొప్ప అవకాశాలు కల్పించబడుతున్నాయో, ఇన్నిట్లి పట్ల స్పృహ వస్తుంది మనకి మైండ్‌ఫుల్‌నెస్ వల్ల. లేకపోతే ఇవేమి గమనించం. కంప్లెయింట్‌ల్లోనే ఎళ్ళిపోతాం. భయాల్లోనే వెళ్ళిపోతాం. వీటన్నిటిని గమనించుకోవడమే ఆ మైండ్‌ఫుల్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ, ఇప్పుడు మీతో మీరు ఏమి చేస్తుంటే దానితో ఉండడం, దానినే పూర్తిగా చేయడం, దానిని పూర్తిగా అనుభూతి చెందడం. ఒక బట్టలు కట్టుకుంటున్నారు. ఆ బట్టల యొక్క రంగుని, దాని డిజైన్‌ని, ఆ నేసిన వాళ్ళని, అది ఇక్కడి వరకు వచ్చినందుకు, దాన్ని కొనుక్కోగలిగినందుకు, అందమైన బట్టలు కట్టుకొని ఈ శరీరంతో ఎంజాయ్ చేయగలుగుతున్నందుకు, ఎంత ఆనందంగా, ఎన్ని రకాలుగా మనం ఆ ఎరుక తెచ్చుకుంటామో, ఆ ఎరుకతో ఆ డ్రెస్ తీసుకున్నప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు. మీరు మామూలుగా ఎప్పుడు కట్టుకునేదాన్నే ఒకసారి చాలా మైండ్‌ఫుల్‌గా ఇరుకుతో కట్టుకొని చూడండి. ఆ రోజు ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ ఒస్తాయి. ఎందుకంటే మీరు క్యారీ చేసే ఎనర్జీయే మారిపోతుంది ఆ క్లాత్స్‌తో పాటు. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఈజ్ మిరకిల్. మిరకిల్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ అనే ఒక పుస్తకం ఉంది. థిక్ నథ్ హాన్ గారు రాసింది. అది చదవచ్చు తప్పకుండా. ఆయన ప్రతి క్షణంలో ఎలా ఎరుకుతో ఉండాలో చెప్తారు. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఇప్పుడు ఈ క్షణం మనం అప్లై చేయగలిగే నాలెడ్జ్ ఇది. అలాగే ఎక్హార్ట్ టోలే గారి 'పవర్ ఆఫ్ నౌ', 'న్యూ ఎర్త్' ఈ పుస్తకాలు కూడా ఎంతో అద్భుతంగా మనకి ఆ మైండ్‌ఫుల్‌నెస్ నుంచి, ఎరుక నుంచి, వర్తమాన క్షణం గురించి చెప్తాయి మనకి. మనకి అన్నిటికంటే అత్యంత విలువైనది మన జీవితంలో ఏంటంటే మన సమయం. మరి మైండ్‌ఫుల్‌గా లేని ప్రతి క్షణం ఆ సమయాన్ని మనం చేజార్చుకుంటున్నాం. అత్యంత విలువైన దానిని కోల్పోతున్నాం. ఎప్పుడైతే మైండ్‌ఫుల్‌గా ఉంటామో, ఆ అత్యంత విలువైన మన జీవితపు సమయాన్ని మనం చేజిక్కించుకుంటున్నాం, వినియోగించుకుంటున్నాం, సార్థకం చేసుకుంటున్నాం. మీ క్షణాలన్నిటిని మీ సొంతం చేసుకోండి మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా. ఎరుకతో నడవడాన్ని ప్రాక్టీస్ చేయండి. రోజంతా ఎరుకతో ఉంటాము ఫ్యూచర్‌లో. ఎంత వీలైతే అంత ట్రై చేయొచ్చు. కానీ కొన్ని ప్రాక్టీసెస్‌తో మొదలుపెట్టొచ్చనమాట. నేనొక 10 నిమిషాల పాటు నడుస్తున్నాను. ఈ 10 నిమిషాలు పూర్తి ఎరుకలో నడుస్తాను. నా పాదాన్ని, నా బరువుని, భూమిని, టెక్స్చర్‌ని, ఆ భూమాత యొక్క ఎనర్జీని గమనిస్తూ,
మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ, పూర్తిగా నా శరీరం యొక్క కదలికని అనుభూతి చెందుతూ, ఇక్కడ, ఇప్పుడు, ఈ క్షణంలో ఉండి నేను నడుస్తాను అనుకోండి. ఒక్క 10 నిమిషాలు అలా నడవండి. చిన్న చిన్నగా మొదలు పెడదాం మన మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్‌ని. నేను స్నానం చేసేటప్పుడు పూర్తిగా నా శరీరాన్ని అనుభూతి చెందుతూ, నా శరీరం పట్ల, నా చర్మం పట్ల పూర్తిగా థాంక్ యూ చెప్పుకుంటూ, నా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి కృతజ్ఞత చెప్పుకుంటూ, పూర్తిగా ఇప్పుడు ఉండి ఆ స్పర్శను అనుభూతి చెందుతూ, నేను నా స్నానం చేస్తాను. శ్వాసను గమనిస్తూ, మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఈ సమయంలో నేను పూర్తి మైండ్‌ఫుల్‌గా ఉండి ధ్యానం చేస్తాను. నా శ్వాస పట్ల మైండ్‌ఫుల్‌నెస్. నా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని పూర్తిగా గమనిస్తాను. మన శ్వాసలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. మన శ్వాసలో పంచ ప్రాణవాయువులున్నాయి. ప్రజాపక్త వాయువు అండ్ సుఖిత వాయువు అని ఆహ్, లేడీస్‌లో అయితే పంచ ప్రాణాలతో పాటు ఇంకో 2 ప్రాణాలు ఎక్స్‌ట్రా ఉన్నాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన కాకుండా ప్రాణాపక్త అండ్ సుఖిత అనే 2 ఎక్స్‌ట్రా ప్రాణాస్ ఉంటాయి. మన ఫీమేల్ బాడీలో తీసుకున్నప్పుడు. ఈ 2 ఎక్స్‌ట్రా మన మెన్‌స్ట్రువల్ సర్కిల్ బేబీ తయారవ్వడానికి ఉపయోగపడే ప్రాణాలు. అంటే ఒక ఫీమేల్ బాడీలోకెళ్ళినప్పుడు ఆ ప్రాణ మరొక 2 కొత్త ప్రాణాలుగా కూడా విడిపోతుందంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉందో మన శ్వాసలో. మన శ్వాస మన శరీరంలో ఎన్నో క్రియలను నడిపిస్తోంది. మన శ్వాసని గమనించి మొత్తం మన శరీరంలో మన మైండ్ స్టేట్ ఏంటి? మన శరీరం స్టేట్ ఏంటి? మన ఎనర్జీ స్థాయి ఏంటి? మన జన్మలేంటి? అన్నీ చెప్పేయగలుగుతారట గురువులు. అంటే మన శ్వాసలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. మనం ఏదైనా ఒక కొత్త పనికి మొదలుపెట్టినప్పుడు, చేసినప్పుడు మనకి కుడి శ్వాసం ఎక్కువగా నడుస్తుందా? ఎడమ శ్వాస ఎక్కువ నడుస్తుందా? మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఆ పని చేసినప్పుడు మనం ఎటువంటి అప్రోచ్‌లో వెళ్తే ఆ పని సక్సెస్ అవుతదో మనకి ముందే శ్వాస ఇండికేషన్ ఇస్తదట మనకి. అంటే చూడండి, అంటే మన శ్వాస మీద ధ్యాస ఉంటే, మనం ఎరుకతో ఉంటే, స్పృహతో ఉంటే, అప్పుడు ఆ పని ఎలా ఉండబోతుంది? ఎలాగా అప్రోచ్ అయితే ఆ పనిలో నేను విజయం సాధిస్తాను అనే ఆ ఇన్ఫర్మేషన్‌ని శ్వాస అప్పుడే ఇచ్చేస్తోంది మీకు. దాని పోకడ ద్వారా. అంటే మన లోపల ఎంత జ్ఞానం ఉందో. కానీ ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా! తెలుసుకోవాలంటే మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయాలి. ఎంతెంత ఎక్కువగా, లోతుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, అంతంత ఎక్కువగా, లోతుగా మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. లోతైన అవగాహన, లోతైన కరుణ కలుగుతూ ఉంటుంది మన లోపల. సో, ది ఆర్ట్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్. మైండ్‌ఫుల్‌గా ఉంటేనే మనం వినగలము, సంభాషణ చేయగలము సరిగ్గా, లెట్ గో చేయగలము, సరిగ్గా సఫర్ అవ్వగలము, ఫ్రీడమ్‌ని అనుభూతి చెందగలము. అన్నీ కావాలి. మైండ్‌ఫుల్‌నెస్ ఉంటేనే మిగిలిన అన్ని ఆర్ట్స్ వస్తాయన్నమాట. ప్రతి ఆర్ట్ మైండ్‌ఫుల్‌నెస్‌లోంచే బయటకొస్తుంది. ఇది పునాది. ఇది ఒక రూట్ ఆర్ట్ అన్నమాటండి. రూట్ ఎమోషన్స్ ఎలాగుంటాయో అలాగా రూట్ ఆర్ట్ లాంటిదిది. మైండ్‌ఫుల్‌నెస్‌తోనే మిగిలిన అన్ని ఆర్ట్స్ కూడా మన జీవితంలో వస్తాయి. సో, బీయింగ్ మైండ్‌ఫుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని మనం ప్రాక్టీస్ చేద్దాం. మన శ్వాస ద్వారా చక్కగా మన శరీరం మొత్తాన్ని అనుభూతి చెందుదాం కళ్ళు మూసుకొని. మీరు ఆ కూర్చున్న ప్లేస్‌లో మీ శరీరపు బరువుని, భూమిపై ఆనుకున్న మీ శరీరపు బరువుని, ఆ రూమ్‌లో ఉన్న టెంపరేచర్‌ని, ఉష్ణోగ్రతను, మీ శరీరంపై ఉన్న మీ బట్టల యొక్క స్పర్శని, మీ శరీరం యొక్క ఆసన స్థితిని, పోస్చర్‌ని అంతటిని అలా గమనించండి. ఇప్పుడు ఈ క్షణంలోకి రండి. నేను శ్వాస తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో నేను శ్వాసిస్తున్నాను అన్న ఎరుకతో శ్వాసను తీసుకోండి. నేను నా శ్వాసను విడిచిపెడుతున్నాను అని మీతో చెప్పుకుంటూ శ్వాసను విడిచిపెట్టండి.
మీరు అలా చెబుతూ, మీతో మీరు చెబుతూ శ్వాసను తీసుకొని, మీతో మీరు చెబుతూ శ్వాసను వదిలిపెడితే, మీ మైండ్‌ఫుల్ యొక్క స్టేటు చాలా పెరుగుతుంది. మరొక్కసారి చేద్దాం. 3 సార్లు చేద్దాం. నేను శ్వాసని తీసుకుంటున్నాను. తీసుకోండి. నేను శ్వాసని విడిచిపెడుతున్నాను. విడిచిపెట్టండి. మరొక్కసారి నేను శ్వాసను తీసుకుంటున్నాను. నేను శ్వాసను విడిచిపెడుతున్నాను. ఎంత లోతుగా మీ ఎరుక స్థితి పెరిగిందో గమనించండి. ఇప్పుడు శ్వాసతో పాటుగా శ్వాస ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి వరకు వెళ్తోంది? శ్వాస యొక్క ఆది అంతాలను నిశితంగా పరిశీలన చేద్దాం. నేను శ్వాసను తీసుకుంటూ శ్వాస యొక్క మూలం వరకు అనుభూతి చెందుతున్నాను అని శ్వాసను తీసుకోండి. శ్వాసను వదిలిపెడుతూ కంప్లీట్‌గా నేను ఆ శ్వాస వెళ్ళిపోవడాన్ని అనుభూతి చెందుతున్నాను. మొదటి నుంచి తుది వరకు మరొక్కసారి నా శ్వాసని సంపూర్ణంగా చివరి వరకు నేను అనుభూతి చెందుతున్నాను. శ్వాసని సంపూర్ణంగా విడిచిపెడుతున్నాను. మరొక్కసారి నేను శ్వాసని సంపూర్ణంగా తీసుకుంటున్నాను. సంపూర్ణంగా విడిచిపెడుతున్నాను. మీ ఎరుక మరింత లోతుగా, మరింత గాఢంగా స్థిరపడింది. ఈ శ్వాసతో పాటు నా శరీరంలో ఈ క్షణంలో ఉన్న అనుభూతిని, భావాన్ని, భావోద్వేగాన్ని ఏదైతే ఉందో దానిని నేను పూర్తిగా అనుభూతి చెందుతున్నాను. తెలుసుకుంటున్నాను. శ్వాస తీసుకుంటూ నా లోపల ఉన్న అనుభూతిని, ఉద్వేగాన్ని నేను తెలుసుకుంటున్నాను. శ్వాసను వదిలిపెడుతూ ఆ ఉద్వేగాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నా లోపల ఉన్న ఉద్వేగాన్ని, భావనను నేను తెలుసుకుంటున్నాను. శ్వాసను వదిలిపెడుతూ నా లోపల ఉన్న ఉద్వేగాన్ని, భావనను నేను అనుభూతి చెందుతున్నాను. పూర్తిగా ఈ క్షణంలో ఉంటూ శ్వాస మీద ధ్యాస. ఈ క్షణంలో నా లోపల ఎంతో ఆనందం ఉందని నేను గుర్తిస్తున్నాను. శ్వాస తీసుకుంటూ చెప్పండి. మీతో మీరు మీ లోపల. ఈ క్షణంలో నా జీవితంలో ఉన్న ఆనందాన్ని నేను గుర్తిస్తున్నాను. శ్వాసను వదిలిపెడుతూ నా ఈ జీవితంలో ఈ క్షణంలో నాలో ఉన్న ఆనందాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. శ్వాసను తీసుకుంటూ నాలో ఉన్న అపారమైన ఆనందాన్ని నేను గుర్తిస్తున్నాను. శ్వాసను వదిలిపెడుతూ నాలో ఉన్న అపారమైన ఆనంద స్థితిని నేను అనుభూతి చెందుతున్నాను. మరొక్కసారి శ్వాసను తీసుకుంటూ నాలో ఉన్న అపారమైన ఆనంద స్థితిని నేను తెలుసుకుంటున్నాను. శ్వాసను వదిలిపెడుతూ నాలో ఉన్న అపారమైన ఆనంద స్థితిని నేను అనుభూతి చెందుతున్నాను. ఆఖరి ఒక్క నిమిషము
ఈ గాఢమైన లోతైన ఉనికి స్థితిని నేను పూర్తిగా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నేను ఎప్పుడు సంకల్పించినా ఒక్క ఉచ్ఛ్వాస ద్వారా నేను ఈ స్థితికి తిరిగి కనెక్ట్ అవ్వగలుగుతాను. చాలా ఎరుకతో మీ చేతుల యొక్క కదలికలను పూర్తిగా గమనిస్తూ మీ 2 చేతులను మూసి ఉన్న మీ 2 కళ్ళ మీద ఉంచుకోండి. ఉంచుకున్నప్పుడు మీ చేతి యొక్క స్పర్శ పూర్తిగా గమనించండి. మెల్లగా మెల్లగా ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ చేతులను తొలగించి కళ్ళు తెరవండి. వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్. పూర్తి ఎరుకతో మనం మెడిటేషన్ చేసినప్పుడు ఎంతో అపారమైన శక్తి వస్తుంది. మన ఉనికిని లోతుగా అనుభూతి చెందగలుగుతాం. ఆ క్షణంలో ఎంతో జ్ఞానము, అవగాహన కలుగుతాయి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనలో విషయాలు అన్నీ లోతుగా అర్థమవ్వడం మొదలు పెడతాయి. జీవితం చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. సింపుల్‌లోనే గొప్పతనం కూడా ఉంది. సో, దాన్ని అర్థం చేసుకొని మనం చేసే ఆ సింపుల్ పని పట్ల పూర్తి ఎరుకతో చేయడాన్ని ప్రాక్టీస్ చేద్దాం. తిరిగి తిరిగి ప్రయత్నిస్తూ ఉందాం. ఎందుకంటే ఈ ప్రయత్నంలోనే మిగిలిన జీవితపు కలలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి. ఓవర్ టు యూ భవాని గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. వండర్ఫుల్ సెషన్ ఈరోజు. మీరన్నట్టు కరెక్ట్‌గానే మిగతావన్నీ కళలకి మెయిన్ పునాది మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండడం. ఇది అన్నిటికంటే కూడా నిజంగానే టఫ్. మీరన్నట్టు ఎవ్రీ మినిట్ స్టార్ట్ చేస్తామేమో ఒక క్షణంలో గుర్తుంటుంది. బట్ అట్ ది నెక్స్ట్ మినిట్ విల్ ఫర్గెట్. అంటే మళ్ళీ ఇంకెక్కడో ఆలోచన వెళ్ళిపోతుంది. కానీ దాన్ని ఎంత పర్టిక్యులర్‌గా అంటే ఎంత జాగ్రత్తగా తో ఉండి ఈ క్షణంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉండడం ద్వారా మన లైఫ్‌లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎంత ఆనందం ఉంది అనేది తెలుసుకోగలుగుతామని. సో, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ సెషన్ మ్యామ్. అసలు చెప్పిన ఎవ్రీ ఎగ్జాంపుల్ కానీ ఎవ్రీ ఇది చాలా బాగుంది. అండ్ దెన్ యాహ్! చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. సో, థ్యాంక్ యూ సో మచ్. యూ భవాని అండ్ గారు. మాస్టర్స్ విజయలక్ష్మి గారు, మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే విజయలక్ష్మి. వండర్ఫుల్, చాలా బాగుంది. నేను చాలా ప్రాక్టీస్ చేస్తాను మేడం. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాను. మీరు చెప్పినట్టు స్నానం చేసినప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఆ ఎరుక మళ్ళా వెళ్ళిపోతూ ఉంటా. చాలా బాగుంది మేడం, ఎంత బాగుందో. ఒకసారి నాకు వెన్న చిలికి నెయ్యి చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. అయితే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి అంటే, ఆ వెన్న అనేది కృష్ణుడికి ఎందుకు ఇష్టము అనేది ఒకటి వచ్చిందనమాట ఆలోచన. వచ్చినప్పుడు చూద్దాం అసలు ఇందులో ఏముందో అని చెప్పేసి అది వేసి, ఆ మీగడ వేసి, అందులో నీళ్లు పోసి, తర్వాత అది చిలికి, అంటే బ్లెండర్ తో చేసి, తర్వాత దాన్ని వెన్నగా మార్చినప్పుడు లైట్ గా తెల్లగా తేలిగ్గా ఉన్న శుద్ధ చైతన్యం లాగా అనిపించింది. ఓహో, ఇదేనేమో ఆ తత్వము అనేసి నాకు అర్థమైంది. అంటే మనం పూర్ణ జ్ఞానంతో, ఆ యోగి తత్వంతో, ఆ ఆ శుద్ధ చైతన్యంతో మారినప్పుడు అలా ఉంటుందేమో అన్న థాట్ వచ్చిందనమాట. తర్వాత దాన్ని మళ్ళా ఆ వెన్నని కాచి నెయ్యిగా మార్చినప్పుడు ఆ జ్ఞానం అంతా మనం పంచుతున్నట్టు,
ఆ సువాసనతో వెదజల్లుతున్నట్టు అసలు ఎంత బాగా ఫీల్ అయ్యానో అది ఎప్పటికీ మర్చిపోలేను. అలా చాలా చాలా బాగా అనిపించింది మేడం. అలా చూసారా? మీరు ఎరుకతో చెప్తున్నప్పుడు నాకు ఆ, మైండ్ఫుల్ గా ఎరుకతో ఒక మజ్జిగ చిలికి వెన్న చేస్తే అది మర్చిపోలేని ఒక మధురానుభూతిగా అయిపోయింది అది. ఆ తర్వాత అందులో ఉన్న పంచభూత తత్వాల్ని కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. ఎంత లోతుగా పంచభూత తత్వాలు, దాని లోపల ఉన్న సారం, అది ఆ, వెదజల్లే సుగంధము, అది జ్ఞానాన్ని పంచడము, దాని లోతైన అర్థము, ఎంత అవగాహన, ఎంత ఆనందం కలిగిందండి ఆ పనిలో. అవును మేడం. ఇప్పటికీ చెరిష్ అప్పటి చేస్తూ. నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను మేడం. ఎరుకతో ఉంటే ఎంత బాగుంటుంది అనేసి. వండర్ఫుల్. గ్రేట్ ఎగ్జాంపుల్ అండి మీ లైఫ్ నుంచి. చాలా బాగుంది. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విజయలక్ష్మి థ్యాంక్ యూ గారు. మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా.